వర్జిన్ బాయ్స్ అనేది నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న యూత్కి కూడా అవేర్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనం ఇంట్లో ఎలా ఉండాలి, కాలేజెస్లో ఎలా ఉండాలి, అండ్ సొసైటీతో ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ లవర్స్ ఎలా ఉండాలి, దీని గురించి ఎలా ఉండకూడదు అవి కూడా. కాదు చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే బూతు తీసారు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అసలుకి? అమ్మాయిగా చెప్పండి మీరు. అంటే బేసికలీ ఒక అమ్మాయిలాగా నేను ఈ కాంటెంట్ని చూస్తే, నేను ఈ మధ్య జెన్జీ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది, లేకపోతే ఒక రకరకాలుగా ఏంటి మైక్రో రిలేషన్, ఇవన్నీ రిలేషన్షిప్స్ వచ్చాయి. మనకి ఇవన్నీ వినేటప్పటికీ కొత్తగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అది ఆల్రెడీ సొసైటీలో ఏదో ఒక చోట నడుస్తుంది. సో ఇలాంటి విషయాల్ని నేను నా క్యారెక్టర్ ఆర్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నాకు అనిపిస్తుంది, అరే మనకి తెలియదు ఇవన్నీ కూడా ఉన్నాయా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఒక పేరు పెట్టేసి దానికి ఒక ఆంచన వేసేసుకుని మాట్లాడుకుంటాము. వై కాంట్ యూ టేక్ ఇట్ అస్ అన్ ఇన్ఫర్మేషన్? ఏదో ఒక రకంగా ఇంటిమేట్ ఇష్యూస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ టు నో. ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. దాన్ని ఆంచన వేసుకుని అరే ఇది వద్దు, ఇది తప్పు, ఇది మనం మాట్లాడుకోకూడదు కూడా అది జరుగుతున్నాయి కదా. మనకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటే ఎస్ దిస్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ సొసైటీ, ఇలా కూడా జరుగుతుంది. మనం అలా ఆలోచిస్తే అభిప్రాయం మారిస్తే అయిపోద్ది కదా. అవును, చాలు.